పరమభోగ్యంగా ఉంది స్వామి. భోగ్యానికి మరొక విశేషం చేరుద్దాం. ఎంతసేపటికి స్వోత్కర్షగా అమ్మవారే నిష్కర్షగా, ఇక మగవాడికి ఏంటి జీవితం లేదు, వీడెవడయ్యా అంటే పలాందాని మొగుడు, పిల్లవాడు ఎప్పుడు కూడా ఏమిటి పలానప్పుడు పలానా ఆయన కొడుకు, పలానా అమ్మగారి కొడుకు, పెద్ద అయిన తర్వాత పలానా టీచర్ శిష్యుడు, పెళ్ళైన తర్వాత పలానామ మొగుడు, ఇదంతా స్వోత్కర్షగా బాగానే ఉంది. కానీ మా స్వామివారి వైభవాలు కూడా ఇందాక జగదాచార్య శంకరాచార్య స్వామి వారి వైభవం చెప్పినప్పుడు ఒక్కసారి ఇప్పుడు రామానుజ వైభవంలో కూడా కప్యాసం పుండరీకాక్ష అన్నటువంటి పుండరీకాక్ష కశ్రీ శ్రియపరమ సత్వ సమాత్రాయ కక్క పుండరీక నాయన పురుషోత్తమక్క అని ఆ పురుషోత్తముడి యొక్క కన్నులు చూడటానికే మీ అమ్మవారి యొక్క నిరీక్షణగా మేము భావిస్తున్నామండి. అయ్యా స్వామివారు, రామాచార్య స్వామివారు మన స్వామివారి వైభవాన్ని మరింతగా వర్ణించండి, ఎక్కడ తగ్గేదే లేదు. స్వామి ఆశ్రిత వాత్సల్య గుణనిధి. దేవరవారు తిరుమంగయాళ్వారు సేవించిన వైనం వివరిస్తూ రహస్యాన్ని దాచిపెట్టారు. అడైయంతానే లోకంలో అందమైన స్వరూపం ఏది? ఒక్క నృసింహస్వామియే. సుందర చిరాయ రమతాం త్వయి మనోమే నందిత సురేష నరసింహ నరసింహ. వేదాంత దేశికులు రంగేంద్ర సింహముపాస్మహే. ఇలా స్వామి వైభవం వైనం అపూర్వంగా వర్ణింపబడ్డది. వేదమే సమావేశమై మనం ఎవరిని స్తోత్రం చేయాలి, ఇంతమంది ఉన్నారు కదా, ఎవరిని స్తుతించాలి అన్న ప్రశ్నకు సమాధానంగా స్తుహి శ్రుతం గర్తసదం యువానం, వేద గుహలో వేంచేసియున్న స్వామిని, నృసింహస్వామినే స్తోత్రం చేయాలి. ఎందుకండి ఒక్క నృసింహస్వామిని స్తోత్రం చేస్తే సర్వోపియం సమాశ్రిత్య సకలం భద్రమశ్నుతే శ్రియాచ భద్రయాయుక్తాః యస్తం భద్రం నమామ్యహం. దేవకోటి అంతా ఆనందిస్తారు. పరమాత్మ అనుగ్రహం ఇమ్మడి ముమ్మడిగా మనం పొందవచ్చు. కనుకనే పూర్వాచార్యులు కానీ, జగద్గురువులు కానీ, భగవద్ రామానుజులు కానీ ఎవరిని మనం ఆశ్రయించాలి? నృసింహ పరమైన తత్వమే సేవింప తగినది అంటారు. నృసింహ ఆవిర్భావంలో అద్భుతమైనటువంటి తత్వం సత్యం విధాతుం నిజ భృత్య భాషితం. తన భృత్యులు పలికిన మాటను సత్యం చేయడానికి వచ్చిన అవతారం. ప్రారంభంలో ఉపన్యాస రత్నాన్ని అందించినటువంటి పెద్దల మాటలలో నృసింహమే పరదైవం, నృసింహాత్ పరతరం నాస్తి, నృసింహో మమ దేవత. శంకరాచార్యుల వారు కూడా మాతా నృసింహశ్చ పితా నృసింహ. అంతకంటే స్వామి వైభవానికి సంకేతములు మీకు ఇంకా ఏమైనా కావాలి అంటే తదుపరి విజ్ఞాపనం చేస్తాం. కానీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కేవలం పుండరీకాక్ష ప్రతాప శిఖ శిఖాయమానుడండి.
ప్రాణమిత్రాకంఠ పురిదాకంఠ వైకుంఠ సేవోత్కంఠ సమాగతోపకంఠ స్థితికంఠ వాకరణ కంఠ కంఠీరవం దగ్గర ఇంకా దేహం ఉన్నంతకాలం సందేహాలు తప్పవు.